దీనికన్నా ముందు జనరల్గా ఒక డైరెక్టర్గా మీరు కథ స్టార్ట్ చేశారు కదా, కమిటీ కుర్రాలనే కదా. దానికి ముందు జనరల్గా ఈ మధ్య ఇందాక మన చిన్నోడు చెప్పినట్టు అందరూ కల్ట్ బ్లాక్ బస్టర్లు ఇచ్చే రోజుల్లో అలాంటి సినిమాల వైపు వెళ్ళకుండా మీరు ఇలాంటి కథ ఎందుకు రాసుకున్నారు ఫస్ట్ టైం? ఇది కూడా కల్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే నాకు అర్థమైంది సార్, అంటే ఒక మంచి రొమాంటిక్ మూవీ లేకపోతే ఒక హీరోని ఒక ఒక మంచి స్టార్నో పెట్టి ఎవరైనా చేద్దాం అనుకుంటారు మంచి అలాగా. బట్ ఎందుకో ఒక యూనిక్గా అప్రోచ్ అవ్వాలనుకున్నాను. అలాంటి యూనిక్ ప్రొడక్షన్ కోసం చూస్తుంటే అంతే యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన నిహారిక గారు మీరు మాకు దొరికారు అనమాట. సార్ మీ మోస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది, మీ లీస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది? లీస్ట్ ప్రసాద్ అండి, ఎందుకంటే ఆడిషన్ ఇవ్వాల, మేమే కెమెరా పెట్టి ఏదో సీన్ అని చెప్పి చేసుకున్నాం అనమాట. ఆడిషన్ తెలియదు ఆయనకి. మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ఆత్రం. ఒక్క వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ అనమాట. నా లైఫ్లో నేను ఎంతకంటే గొప్ప ఆడిషన్ నేను చూడలేదని ఫీల్ అవుతుంది. ఇప్పటికే కదా, ఎప్పటికైనా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఆత్రం కదా. అదే ఏమంటారు మీరు అందరూ? అవును, అర్జెంట్గా వాకౌట్ చేశారు ప్లీజ్ రా. థ్యాంక్స్ అన్న. ఆడిషన్ చాలా మంది దగ్గర ఇచ్చాను, కానీ ఎవరికి నచ్చింది కాదు. అదే సేమ్ ఆడిషన్ చాలా మందికి ఇచ్చాను. ఓకే, సో ఇది మన సినిమాలో సీన్ కాదు. కాదు ఫస్ట్ ఇచ్చినప్పుడు వేరే అన్ని రెగ్యులర్ ఇచ్చే ఆడిషన్ ఇచ్చాను. మరి తను ఆ ఆడిషన్లో ఆత్రం క్యారెక్టర్ చూశాడు. కరెక్ట్, అది కరెక్ట్. ఇది సూపర్. ఇది నేను కూడా అదే చెప్తాను. వీళ్ళందరూ అదే మోర్ ఇంపార్టెంట్. గాలి తీసేసుకున్నాడు. అదే మోర్ ఇంపార్టెంట్. అంటే మేము కూడా ఆ ఆడిషన్ చూసినప్పుడు ఫస్ట్ మాకు కూడా అక్కడ అందరూ ఆడిషన్ చూపించేటప్పుడు మాకు చూపించినప్పుడు అదే అనిపించింది. ఇప్పుడు ఆడిషన్ గొప్పగా ఇచ్చావు, నువ్వు ఏం చేశాను కాబట్టి నువ్వు ఏదైతే ఆడిషన్ చేస్తున్నావో ఆ ఆడిషన్ చూసామో మాకు ఖచ్చితంగా ఇది ఆత్రం క్యారెక్టర్ అనేది అనిపించింది. కాబట్టి ఈజీగా తనకి అందుకు అంత త్వరగా నచ్చడానికి కాదు. పర్ఫెక్ట్ ఆన్సర్ కదా, నిజమే సార్.